వాయనాలకి మనం వెళ్ళడం ఇది వాచ్ పెట్టుకుని వెళ్ళారండి. వాయనాలకి 50,000 స్టెప్పులు దాటేసాయి. అంటే ఒకరి దగ్గరికి వెళ్తాము, దబుక్కరి కనపడిపోతాం, రండి వాయనానికి అని పిలుస్తారు. మేము రాలేము అని చెప్పకుండా ఉండలేము. వాయనం తీసుకోకపోతే అమ్మవారికి ఎక్కడ కోపం వస్తుందో అని చాలా భయం వేస్తుంటుంది. వెళ్ళడం రావడం, వెళ్ళడం రావడం, వెళ్ళడం రావడం. పెద్ద సమస్య వచ్చి పడిందే. 12:31 అయింది. ఇక శరగల గుట్ట తయారైంది ఇంట్లో. శనగపప్పు, శనగపప్పు కూర, శనగపప్పు చారు, శనగపప్పు పెరుగు, చివరికి అన్నంలో కూడా శనగపప్పు వేసి, ఇంకా మిగిలిపోతే పచ్చడి చేసి, సాయంత్రానికి కూడా మిగిలిపోతే ఇదిగో ఇట్లా వేయించుకొని గుగ్గిళ్ళు తినాల్సిన పరిస్థితి వచ్చింది. బా, ఏడాదికి సరిపడ్డ శనగపప్పు ఆ 1-2 రోజుల్లో తినేసామన్నమాట. ఈ మధ్యన ఇంకొక సినారియో కూడా జరిగింది. మీరు సోషల్ మీడియాలో వాట్సాప్ అవుతుంది, చూసి వైరల్ అవుతుంది, చూసారు కదా. ఆవిడెవరో పాపం వాయనానికని ఆవిడ్ని పిలిచి మొత్తం అంతా కూడా మత్తుబంది ఇచ్చి దోచేసుకొని వెళ్ళిపోయిందట. ఏంటండి అరాచకం?